పైన మీరు పోలీస్ తరఫున ఏమైనా అవగాహన కల్పిస్తున్నారు సార్? ప్రజలకు పోలీస్ తరఫున ఏమైనా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు? One of the aspects is that you are our ambassadors. As our ambassadors, we are giving it to you to reach out to people. We have called practice called visible policing. Visible policing lo rozu ma teams 55 to 60 places every day వెళ్తున్నాయి. AR force తో పాటు సివిల్ ఫోర్స్ వెళ్ళి అక్కడ సైబర్ క్రైమ్ పైన అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ, లేకుంటే డ్రగ్ అబ్యూస్ పైన కానీ, ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ మేము చేస్తున్నాం. ఈవెన్ ఇప్పుడు ఆపరేషన్ స్మైల్ ఉంది కాబట్టి ఆపరేషన్ స్మైల్లో కూడా చిల్డ్రన్ రెస్క్యూ చేసడం అంటే కూడా ఇవి అవేర్నెస్ దీన్ని మేము యూజ్ చేస్తున్నాం. అంటే మనకు ఉన్నటువంటి అఫెన్సెస్ ఉన్నాయి. దీస్ ఆల్ ఫోర్ అఫెన్సెస్ దే కమిటెడ్ అఫెన్సెస్ ఇన్ ఢిల్లీ ఆల్సో. నాట్ ఓన్లీ దీస్ పీపుల్ హు కమ్ ఫ్రమ్ ఢిల్లీ, దే హావ్ కమిటెడ్ అఫెన్స్ ఇన్ ఢిల్లీ ఆల్సో. సో మనము వీఆర్ ఇన్ టచ్ విత్ ఢిల్లీ పోలీస్. లోకల్ రామ్లాల్, శ్యామ్లాల్, కోహ్లీ వీళ్ళు ఢిల్లీలో అఫెన్స్ చేశారు. దే ఆర్ స్టిల్ ఇన్ ఢిల్లీ, ఐ మీన్ బై స్టేయింగ్ దేర్ అండ్ ఆల్ లైక్. సో మనం పికప్ చేయకముందు అంత యాక్టివిటీ ఉంది. సో వీల్ గెట్ ఇన్ టచ్ విత్ ఢిల్లీ అండ్ దెన్ విల్ ఇన్షూర్ దట్. ఇంకోటి చెప్పాను, విక్టిమ్ ఏజ్ కూడా ఏంటంటే సింగిల్ లేడీ ఉంటారు, లోన్లీ ఉంటారు, 50 to 60 year old మధ్యలో ఉన్నారు, కొంచెం గల్లిబుల్ ఉన్న వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని చేస్తున్నారు. మనకు అంటే దేర్ ఆర్ మెనీ కేసెస్ వేర్ విక్టిమ్ ఫెల్ డౌన్ అన్కాన్షియస్. దెన్ ఆఫ్టర్ ద అఫెన్స్ అకర్డ్ వాళ్ళు లేచి చూసి నాకు ఏం జరిగిందో తెలియదు, నేను ఒక టోటల్గా వాళ్ళు చెప్పిన మాట చేస్తానంతే, అంతలోపల నా ఆర్డర్మెంట్ తీసుకున్నారని చెప్పారు. ప్రీవియస్ కేసెస్లో కూడా, నాట్ ఓన్లీ ఇన్ రాచకొండ, మీన్ అదర్ కేసెస్ చేశారు. సో దే ఆర్ యూజింగ్ ఇట్, బట్ ద టైమ్ దే కమ్ టు పోలీస్ స్టేషన్ అండ్ ఆల్ ఇట్స్ టేక్ సమ్ టైమ్. దానికి మనము టెక్నికల్ ఎవిడెన్స్ కోసం మనము ఈ కనెక్ట్ చేస్తున్నాం. ప్రీవియస్ కేసెస్లో కూడా, ఢిల్లీలో అయిన కేసెస్లో కూడా ఇలాంటి డ్రగ్స్ ఇచ్చి చేసినవి, మన దగ్గర ఉన్న కేసెస్ అన్ని చూసుకొని వీఆర్ టెక్నాలజీ యూటిలైజ్ చేసి వాళ్ళ ప్రెసెన్స్ ఆఫ్ దీస్ అక్యూజ్ ఇన్ దోస్ ప్లేసెస్ ఇన్ సచ్ అఫెన్స్ అక్రైనం చూసి we'll finalize the cases in those. But in 7 cases, you seize the property, arrest the accused in this. Total loss 17 lakhs in this. Yes. 253 grams. I told, I believe. 100% record. In 7 cases, 100% record. Yes. So, అందులో ఒకటి రోల్ కోడ్ ఉంది, but 7 cases 100% record. Sir, this is Dave from Kaiser News, sir. Sir, on drug, as you know, NDPS, as you told, it was very appreciating, sir. And you know, how are our police acting on to stop drug users from these sort of things? We are very much focused. Government also has given us specific directions. TG and NAB also is there. So with them we are working in coordination regarding drugs issue. Yeah, thank you, sir. And as we see in the midnight, somewhere around 12:30, 1 o'clock, a lot of people, they gather at around some sort of parks, other areas, and they consume the drugs and all. I think I don't know, like I have seen several places. So are we doing any sort of patrolling on that? Yes, we have a lot of information. The flow is not much now, which used to be so much drugs used to come there. But certain areas that people are consuming, we know that, and we are working on. Every day there is a seizure. Every day there is a seizure. Thanks a lot, sir. Thank you. And congrats, sir. Sir, one question. By name Srikanth is a property offender. He went to jail after getting arrested in a case in Cyberabad, Rajkund also. Then after going there he met another person called Venu Kumar. Venu Kumar already 13 offences లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. ఆ అఫెన్సెస్లో కలిసి ఇతనికి వేణుకుమార్ ఫస్ట్ వర్క్డ్ యాజ్ సమ్ గూగుల్లో చిన్న ప్యాంట్రీ కార్లో హెల్పర్గా ఉండి పనిచేస్తున్నాడు. ఆ టైంలో అతనికి అడిక్షన్ టు డ్రగ్స్ అండ్ ఆల్ ఎక్కువైపోయి, అంటే ఒక పెద్ద సిస్టమ్ ఆపరేట్ అవుతుంది. ఇవన్నీ ఎనీ ఫీల్డ్ వాక్ ఆఫ్ లైఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ addicted some areas, then those people are committing offences. So this is what we have to be alert. Any such areas ఇటువంటి డ్రగ్ యూజర్స్ అవుతున్నాయని తెలిసినప్పుడు ప్లీజ్ ఇన్ఫార్మ్ us. Otherwise it will become bigger problem for us. Government is very firm. Every time honorable CM గారు రివ్యూ చేసినప్పుడు ఈ డ్రగ్స్ పైననే ఫోకస్ ఉంచాం కాబట్టి, రివ్యూ చేస్తున్నాం కాబట్టి, దిస్ హౌ ద నెక్సెస్ బిట్వీన్ స్మాల్ టైమ్ క్రిమినల్స్ అండ్ డ్రగ్ పెడ్లింగ్ ఆడడానికి అవుతుందని చెప్పడానికి ఈ కేసు డిటెక్షన్లో మాకు యూజ్ అయింది. So this person, after committing this offence,
again you wanted to commit another offense. When he came out at Kisra, where we found him in possession of 1 kg ganja, 1 kg గాంజాతో ఉండడంతో పాటు వేరే పెడ్లర్స్కి మేము లిస్ట్ అవుట్ చేసినప్పుడు ఆయన ఫోన్ డీటెయిల్స్ చూసుకున్నప్పుడు వేరే ఈ పెడ్లర్తో ఉంటూ ఈ వేరే కన్జ్యూమర్స్తో కూడా ఇంటరాక్షన్ ఉన్నాడు. సో ఇతని దగ్గర నుంచి కూడా మేము గోల్డ్ ఆర్నమెంట్స్ సీజ్ చేసాం. ఎన్డీపీఎస్ యాక్ట్లో ప్రీవియస్గా అక్యూజ్ ఉన్నాడు. సో వీ విల్ పుట్ దీస్ థింగ్స్ ఇన్ రిమాండ్ so that he'll get enhanced punishment. Already he is accused in previously. These two are very important people like Srikanth and Venu Kumar. Others are just supporting them, but they are also involved in consuming of drugs. That's it for you. Anything you want to ask? Sir. సార్ ఇట్లాంటి నేరాలు. సో ద అక్యూజ్ later on they vanished, they went off diverting attention. అట్లా చాలా కేసుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటిది ఒక దీనిలో డబ్బులు ఉన్నాయని చెప్పిస్తారు. ఇటువంటిది మేము సీజ్ చేసిన మెటీరియల్ ఇది, ఈ డబ్బులు ఉన్నాయని చెప్తారు. ఇవన్నీ డబ్బుల్లాగా చెప్తారంట వాళ్ళకు. పేపర్లో చుట్టి లేకుంటే క్లాత్లో పెట్టి నోట్ల కట్ట ఉందని చెప్తారు. నిజమే నమ్ముకొని వాళ్ళు గోల్డ్ ఇవ్వడమో లేకుంటే అటెన్షన్ డైవర్ట్ చేసే టైం సిచ్యువేషన్ బట్టి వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. చాలా తెలివిగా ఈ ఆపరేషన్ వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఈ అవేర్నెస్ రావాలి, ప్రజలకు ఇది రీచ్ అవుట్ కావాలి. ఇటువంటి అఫెన్స్ జరుగుతున్నాయి కాబట్టి మీ ద్వారా మేము ఇట్లా తెలియజేస్తున్నాం. అయితే దీంట్లో భువనగిరి పోలీస్ చాలా ఇంటెలిజెంట్గా ఈ అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకున్న అక్యూజ్లో దగ్గర నుంచి మనము 233 grams ఆఫ్ గోల్డ్, దెన్ టోటల్ వర్త్ 17 lakhs సీజ్ చేశాము. ఇందులో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళు అక్కడ అఫెన్స్ చేసడానికి వచ్చినప్పుడు మన జవహర్ నగర్లో ఒక ఇల్లు రెంట్ తీసుకున్నారు. మనము మన టీమ్స్ అన్నీ సీసీ ఫుటేజ్ స్టడీ చేస్తుండి అఫెన్స్ అయిన తర్వాత స్టడీ చేయడం మూలంగా వీళ్ళు ఒక దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళినట్టు మాకు క్లియర్ ఎవిడెన్స్ ఉంది. సో దెన్ వీ థాట్ దీస్ పీపుల్ ఆర్ హియర్ ఓన్లీ. సో ఇంకా ఎక్కువ అడిషనల్ డెప్త్కి వెళ్తే వాళ్ళు దెన్ వీ లొకేటెడ్ దెమ్. దెన్ లెటర్ ఆన్ వీ అరెస్టెడ్ దిస్ పీపుల్. దెన్ వీ సీజ్డ్ దీస్ గోల్డ్ ఆర్నమెంట్ విచ్ ఆర్ సీయింగ్ నౌ. ఇందులో మేము ఏంటంటే భువనగిరి టౌన్ ఇందాక మీకు చెప్పిన అఫెన్స్ అది డిటెక్ట్ చేసాము. అలానే హుసేన్ ఆలం పోలీస్ స్టేషన్లో ఒక అఫెన్స్, దుండిగల్ పోలీస్ స్టేషన్ 2 అఫెన్సెస్ ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ చేసినవి. జిడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఒక అఫెన్స్, ఎస్ఆర్ నగర్లో ఒకటి, అఫ్జల్గంజ్లో ఒకటి. ఈ విధంగా టోటల్ 7 అఫెన్సెస్లో ఈ గ్యాంగ్ ఇన్వాల్వ్ అయింది. ఇందులో మీకు నేరస్తులు ఈ ఇందాక చెప్పినట్టు గుజరాతీ కిషన్ ఈజ్ ఫ్రమ్ గుజరాత్ అండ్ సెటిల్ డౌన్ ఇన్ ఆర్ ఏరియా అండ్ సెన్స్ హైదరాబాద్ బార్డరింగ్ ఏరియా గుండ్లపోచంపల్లిలో ఉంటున్నాడు. దాని తర్వాత రామ్లాల్ ఇతను ఢిల్లీ బేస్డ్ వచ్చి అఫెన్స్ చేసి వెళ్తున్నారు. తర్వాత శ్యామ్లాల్, కోహ్లీ వీళ్ళు నలుగురు ఢిల్లీ నుంచి వచ్చి ఇటువంటి అఫెన్స్ చేస్తున్నాడు. ఒక పిల్లవాడు ఉన్నాడు, వీ విల్ నాట్ గివ్ హిస్ నేమ్, జూనియల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా కాబట్టి వీ విల్ నాట్ గివ్ హిస్ నేమ్. బట్ ఈ పిల్లవాడిని మన చిన్న ఇప్పుడు భువనగిరి కేసులో పిల్లవాడిని చూపించేసి అటెన్షన్ డైవర్ట్ చేశారు. డబ్బులు ఉన్నాయి, డబ్బులు మనం తీసుకోవచ్చు, నువ్వు మాకు సహాయం చేయాలని చెప్పినప్పుడు ఆమె ఒప్పుకున్నప్పుడు ఆ మాటల్లో ఉంచి ఆమెకు వాటర్ ఇచ్చి ఆమె అన్కాన్షియస్ అయిన తర్వాత దే హ్యావ్ టేకెన్ అవే గోల్డ్ ఆర్నమెంట్స్. ఇట్లా ఇవన్నీ అఫెన్స్లు అటెన్షన్ డైవర్షన్. ఇప్పుడు మీరు ఇప్పుడే కాదు, హైదరాబాద్ సిటీలో చాలా 4-5 years కూడా చాలా ఇటువంటి అఫెన్స్ జరిగాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇటువంటి గ్యాంగ్ ఇట్లా ఆపరేట్ అవ్వడానికి వచ్చింది కాబట్టి క్విక్కర్ వేలో మనం అరెస్ట్ చేసి ఇన్ని కేసు డిటెక్ట్ చేసాం కాబట్టి సో దే విల్ నాట్ వెంచర్ టు హైదరాబాద్ టు కమిట్ అఫెన్సెస్ అని ఒకటి. ఇంకోటి అనదర్ అఫెన్స్ ఏంటంటే కీసరాలో ఒక హెచ్బి అఫెన్స్ అయింది. ఇది ఏంటంటే మిక్స్డ్ విత్ క్రిమినల్స్ ఎట్లా రమిఫికేషన్స్ సోషల్ సిస్టంలో ఎట్లా ఉంటున్నాయని చెప్పడానికి వీళ్ళు ఫస్ట్ ఇంకొక కేసు చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే వాళ్ళు
సార్ సార్ వస్తున్నా